స్కూటీ తీసుకొని డైరెక్ట్గా మా ఊరి నల్లజనమ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో పూజకు కావాల్సిన సామాన్లు అయితే అన్నీ తీసుకొని వెళ్ళిపోయాము. సో ఈవినింగ్ టైం వెళ్ళాము మేము, ఎందుకంటే ఈవినింగ్ తీసుకున్నాం అనమాట. స్కూటీ 6:47 అయితే అయింది, ఆ టైంకి వెళ్ళాము. సో ఇంకా గుమ్మడికాయ కూడా కొట్టినాం అనమాట. గుమ్మడికాయ, నిమ్మకాయలు, పూలదండ, కొబ్బరికాయలు, ఇంకా అన్నీ అయితే పూజ విధానం బండికి ఎట్లా వేస్తారు అట్లయితే వేసారు పంతులు గారు. సో స్వీట్ కూడా పెట్టారు అనమాట. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే మా హస్బెండ్ మా బ్రదర్ బండి తీసుకున్నప్పుడు కూడా ఎప్పుడు చూడలేదు. నా బండికే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను బండిలో పూజ విధానం అయితే. సో ఇంకా మంచిగా అయితే బండికి అంత ఆరతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షంతలు అయితే వేయమన్నారు అందరికీ. సో అట్లనే బండికి అయితే మంచి ముక్కేసుకొని అక్షంతలు అయితే వేసిన తర్వాత గుమ్మడికాయ, నిమ్మకాయ, కొబ్బరికాయ పైన అయితే బండి తీయమని చెప్పారు అనమాట పంతులు గారు. సో అట్లే చేస్తున్నాడు మా హస్బెండ్ అయితే. తర్వాతకైతే గుడి మొత్తం కూడా ఒక 3 రౌండ్స్ అయితే కొట్టిరామని చెప్పిండు. సో కొట్టేసి వచ్చిన తర్వాత మళ్ళీ టెంపుల్ లోపలికైతే వెళ్ళేసి అమ్మవారికి మంచి మొక్కేసుకొని మళ్ళీ బండిలో పెట్రోల్ అయితే కొట్టించుకున్నాక తెలిసిన వాళ్ళందరికీ స్వీట్లు అయితే పనిచేసి ఇంటికైతే వచ్చినాం. సో ఇంటి ముందు బయట చూస్తే దిల్ ఖుషి అయిపోయింది నాకైతే. సో స్కూటీ మీకు ఎట్లా అనిపిస్తుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.